ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయము 17 దివ్యానుభవాలు. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధం ద్వారా భూభారం తగ్గించుటకును అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపికలను అనుగ్రహించుటకును శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్యానుభవాలతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నవి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుని ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే గాక మనం విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం ఇదే. అటువంటి అనుభవాలే దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ షిరిడి సాయిబాబా, అక్కల్కోట స్వామి వంటి వారు తమ భక్తులకు అనుగ్రహించడం వారి చరిత్రలో చూడవచ్చు. వారికి ముందు అవతరించిన దత్తాత్రేయ విశేషాలను శ్రీ గురు చరిత్ర కూడా చక్కగా వివరిస్తుంది. ఇటువంటి మహనీయులలో మనకి ఇటీవల వరకు లభించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు ఒకరు. నిజానికి మిగిలిన దత్తావతార పురుషుల చరిత్రలు శ్రద్ధతో పరిశీలిస్తే గానీ శ్రీ వెంకయ్య స్వామి మహిమ మనకు పూర్తిగా అర్థం కాదు. ఈ మాటలోని సూత్రాన్ని తెలియకుంటే ఆయన ఒక వెర్రివారనో లేక కేవలం ప్రశ్నలు చెప్పుకొని జీవించే ఒక సామాన్య సాధువను మనం భ్రమించే అవకాశం ఉన్నది. మిగిలిన దత్తావతారముల వలె అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యానుభవాలను ఈ అధ్యాయంలో చూస్తాము. ముదిగేడు వాస్తవ్యులు అక్కిం వెంకట్రామిరెడ్డి గారు ఇలా చెబుతున్నారు. ఒకసారి శ్రీ స్వామివారు ముదిగేడు వచ్చారు. అదేమో గాని ఆయన నా పేరు మార్చి, సుబ్బరామయ్య, నీవు నాకు తలుపూరుకు త్రోవ చూపిస్తువు రావయ్య అని నన్ను బయలుదేరదీశారు. తక్కిన వారందరూ నిద్రపోతున్నారు. మేము కొంత దూరం వెళ్ళి కొక్కెరాళ్ల గుట్ట దగ్గరకు చేరాము. శ్రీ స్వామివారు నన్ను అక్కడ కూర్చోమని చెప్పి ఆ గుట్టను తొక్కితే మెత్తబడుతుందని తాము వెళ్ళి ఆ పని చేసి వస్తామని చెప్పి వెళ్ళారు. ఆయన ఏమి చేస్తారో చూడాలని కొద్దిసేపటికి నెమ్మదిగా వారిని సమీపించి ఒక ప్రక్కన దాక్కున్నాను. ఆయన ఆ గుట్టపైకి ఎక్కి ఒక పెద్ద బండ మీద విల్లకీలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఊగించుకుంటూ పాటలు పాడుకుంటున్నారు. నేను వారి పాట వినాలని చిన్నగా నక్కి నక్కి పారాడుతూ ఆ బండ క్రింద చేరి కూర్చున్నాను. ఆయన వెంటనే అది పసిగట్టి, పెనుభూతాలు తిరిగే ఈ జహమున నీవు ఇలా రావచ్చా అయ్యా అన్నారు. నేను అపరాధం చేశానేమోనని భయమేసింది. వెంటనే శ్రీ స్వామివారు, అఘోరించావులే, పడమరగా ఉన్న ఆవుల మందను చూడు అన్నారు. చూస్తే సుమారు 3 మైళ్ళు విస్తీర్ణంగా సందు లేకుండా ఆవుల మందలు కనిపిస్తున్నాయి. పట్టపగలల్లే వెలుగు ఆవరించినది. మగవాళ్ళు కొంతమంది ఆవులకు పాలు తీస్తూ ఉంటే ఎందరో గోపికా స్త్రీలు పాలు నెత్తిన పెట్టుకుని పోతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు నాకు దేవలోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది. నేను కూడా ఒక పాలకుండ తీసుకుని వారికి అందించి వస్తాను అన్నాను. ఓయబ్బో, వాళ్ళు రేపల్లె వాడకెత్తుకుపోతూ ఉంటే మరో వంక ప్రొద్దు మలిచి వస్తూ ఉంటే నీవెక్కడికయ్యా పోయేది అన్నారు. అప్పుడు నేను తూర్పు పడమరలు చూస్తే అంతా అంధకారంగా ఉన్నది. వెనకటి దృశ్యమే లేదు. పోదాము పదయ్యా తలుపురుకు, పోయి గుర్తులేసుకోవాలి అని శ్రీ స్వామివారు బయలుదేరదీశారు. నన్ను సాయంత్రం వరకు తలుపూరులో తమతో కూడా ఉంచుకున్నారు. అన్నం నీరు తీసుకోకుండా ఇద్దరము అలాగే ఉన్నాము. తర్వాత నన్ను ఊరికి పొమ్మన్నారు. ఒకసారి తలుపూరు గ్రామంలో ఈశ్వరనాయుడు గారింట్లో శ్రీ స్వామివారు వేంచేశారు. అది వర్షాకాలం. శ్రీ స్వామివారు అర్ధరాత్రి వరకు కాగితాల మీద తమ వేలి ముద్రలు వేస్తున్నారు. ఆ గృహస్థు ఈశ్వరనాయుడు ప్రొద్దుపోయిందని చెప్పి శ్రీ స్వామివారిని నన్ను భోంచేయమని చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యో, మండలాలు తగ్గి వచ్చాయి, కొమ్ము కట్టదు, నీవు నీ ఊరికి పోయ్యా అని వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. కానీ అక్కడున్న చలమానాయుడు శ్రీ స్వామివారితో తనకు గల అతి చనువును పురస్కరించుకొని, ఇప్పుడు అర్ధరాత్రి ఇంత వర్షంలో ఆయనను ఊరికి పొమ్మంటావే, నీ జీవం కోసం వర్షంలో ఆయన ఎక్కడ పోతాడు అని గద్దించి ఒక మొండి గుడ్డెలు తీసుకుని శ్రీ స్వామివారి మీదకు ఉరికాడు. అప్పుడు ఆయన, అబ్బో, ఆయన ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. మిగిలిన వివరం అక్కిం వెంకట్రామిరెడ్డి ఇలా చెబుతున్నారు. శ్రీ స్వామివారి మాట జవతాటని నేను అర్ధరాత్రి వేళ వర్షంలో నెత్తిన గుడ్డ కప్పుకొని మా ఊరు బయలుదేరాను. తలుపూరు గ్రామ పొలిమేర దాకా నాకంతా తెలుస్తూనే ఉన్నది. ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నానో ఏమి చేస్తున్నానో నాకేమీ తెలియలేదు. ఏ దోవన వచ్చానో కల్లేరులో నీరు ఎంత లోతున్నది కూడా నాకు తెలియలేదు. మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మా వాకిట్లో మా ఊరి ఆంబోతు రంక వేయడంతో నాకు తెలివి వచ్చింది. నేను మా ఊరు చేరానని, అది మా ఇంటి గడపని, రంకె వేసింది మా ఊరి ఆంబోతని అర్థమైంది. అదొక
విచిత్రమైన అనుభూతి. వర్షాకాలంలో నిండుగా ప్రవహిస్తున్న 15 అడుగుల లోతు కల్లేరును నాకు వల్లు తెలియని స్థితిలో దాటించి ఇల్లు చేర్చారు శ్రీ స్వామివారు. ఆ మహనీయుని దివ్యశక్తిని కొనియాడవేయి శిరస్సుల ఆదిశేషునికైనా తరము కాదు. మరొకసారి కొండ చుట్టూ త్రొక్కి రావాలయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు మా అందరినీ 8 మందిని కాలినడకన పెంచల కోనకు తీసుకుపోయారు. అక్కడ మాలో కొందరు భక్తులు అన్నము దుని సిద్ధం చేస్తూ ఉండగా శ్రీ స్వామివారు, అయ్యా మన వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, మనం మల్లెకొండకు పోయి వస్తాం రా అని నన్ను పిలిచారు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి వారితో బయలుదేరాను. సుమారు 3 మైళ్ళలో ఉన్న మల్లెంకొండ చేరాము. అక్కడ మల్లీశ్వరుడు అనే లింగాకారము ఉన్నది. శ్రీ స్వామివారు దాన్ని సమీపించి నాకు అర్థం కానీ వింతైన భాషలో ఆ లింగాకారంతో మాట్లాడారు. అక్కడ నుండి సుమారు 1 మైలు దూరంలో ఉన్న మామిళ్ళ కోనకు పోయాము. అక్కడ శ్రీ స్వామివారు ఒక బిలంలో దిగుతూ ఉంటే నేను కూడా అనుసరించాను. ఆ బిలంలో ఎటు చూచినా దట్టమైన మామిడి వనం ఉన్నది. క్రిందంతా మామిడి పండ్లు మూరెడెత్తున రాలి ఉన్నాయి. చెట్ల మీద కూడా పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. మేమిద్దరము ఆ పండ్లను తొక్కుకుంటూనే 3 మైళ్ళు ప్రయాణం చేశాము. మేము ఆ కొండ గుహ చివరకు చేరుతూ ఉండగా ఒక పెద్ద ఎలుగుబంటి గాండ్రిస్తూ పైకి లేచింది. దాని కూరలు సుమారు 3 అంగుళముల పొడవున్నాయి. మనిషిని అమాంతం మింగేటంత నోరు తెరిచి మా మీదకు వస్తున్నది. ముందు శ్రీ స్వామివారు, వెనుక నేను పోతున్నాము. నేను భయపడి ఒక మామిడి చెట్టు చాటున వెళ్ళి చూస్తూ ఉన్నాను. శ్రీ స్వామివారు చిటికెలేస్తూ నుచ్చర కొడుతూ, అంటే కుక్కను పిలిచినట్లు చప్పుడు చేస్తూ దాని దగ్గరకు పోయి తమ కుడి చేతితో దాని నెత్తిపై నుండి వీపు మీదకి తోక చివర వరకు 3 సార్లు నిమిరారు. వెంటనే ఆ ఎలుగుబంటి క్రిందకు వంగి వారి పాదాల వద్ద తలపెట్టి లేచి ఒక కొండ చర్యలోకి వెళ్ళిపోయింది. నేను వెంటనే శ్రీ స్వామివారి చెంతకు చేరాను. అక్కడొక బాట, ఒక ఈశ్వరలింగము, 2 స్త్రీ విగ్రహాలు ఉన్నాయి. కొండపై నుండి ఆ 3 శిలల మీద 3 నీటి ధారలు పడుతున్నాయి. ఎవరో పసుపు కుంకుమ పత్రితో వాటిని అర్చించినట్లు ఆ ప్రాంతమంతా సువాసనతో నిండిపోయింది. శ్రీ స్వామివారు తమ ఎడమ చేతితో కర్ర పట్టుకొని ఆ విగ్రహాలతో ఏదో చిత్రమైన భాషలో మాట్లాడారు. ఇంతలో సుమారు 3 బార్ల దూరంలో ఆగ్నేయంగా ఉన్న నీటి కుండము దగ్గరకు వెళ్ళాను. ఆ కుండానికి ఉత్తరం దక్షిణం దిక్కులుగా 2 మామిడి చెట్లు ఉన్నాయి. దట్టమైన వాటి కొమ్మలు పెనవేసుకుని క్రిందికి వంగి ఉన్నాయి. నేను ఉత్తరంగా ఉన్న చెట్టును పట్టుకుని కుండంలోకి తొంగి చూచాను. అందులోని నీరు చెప్పలేనంత లోతుగా ఉన్నది. దానిలో బంగారు వెండి నాణాలు రాసులు రాసులుగా ఉన్నాయి. నేను అలా చూస్తూ ఉండగా పడమటి నుండి ఒక పెద్ద చేప తల కుండంలోకి ప్రవేశించింది. దాని పెదవులకు మొప్పలకు బంగారు పోగులు వేసి ఉన్నట్లు ఉన్నాయి. దాని తల ఏనుగు తలంతా ఉన్నది. ఆ మొప్పలు తలుపు రెక్కలంతా ఉన్నవి. ఆ చేప తన మొప్పలను ఆడించేసరికి నీరు వరవరమంటూ నురుగులు చిమ్ముతూ పైకి పొంగింది. నేను భయంతో శ్రీ స్వామివారి వద్దకు పరిగెత్తి, స్వామి అందులో నీరు పొంగుతుంది, మనం బయటికి ఎట్లా పోతాము అన్నాను. ఆయన, అదెంతలయ్యా అడ్డేలు అంటే వేలు వెడల్పంతా లోతేలే అన్నారు. అక్కడ నుండి మేము 3 మైళ్ళు ఆ కుండంలోంచి పొర్లుతున్న అడ్డేలు లోతు నీటిలో నడిచి బయటకు వచ్చాము. అచ్చట కొండరాళ్ళు చెట్లు యథాప్రకారము ఉన్నవి. మేము పెంచల కొన చేరాము. శ్రీ స్వామివారు మమ్మల్ని అందరినీ, మీరు తెగచర్ల మీదుగా కల్లూరు రండి, నేను సాధువయ్య గారిని కలుసుకుని వస్తాను అని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు. అన్నింటికంటే దగ్గరదారి అయినప్పటికీ మేము కుల్లూరు చేరేసరికి శ్రీ స్వామివారు తమ భక్తుడైన పెద్దయ్య గారి ఇంటి ముందు దుని వద్ద వేలిముద్రలు వేస్తూ కూర్చుని ఉన్నారు. శ్రీ స్వామివారు నన్ను పిలిచి, నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. నాకు తులసమ్మ గారు ఛార్జీలకు 2 రూపాయలు ఇచ్చారు. నేను ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా గుమిగూడి ఉన్నారు. వారంతా నన్ను ఆశ్చర్యంతో చూచారు. విచారించగా గొడ్ల కాపరి పిల్లలు నన్ను చంపి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచారని పుకారు పుట్టిందట. అందరూ నా శవాన్ని తేవటానికి గుమిగూడారని తెలిసింది. అందరూ వెళ్ళి ఈత చెట్ల దగ్గర చూస్తే ఒక పాత చాప మాత్రమే ఉన్నది. శ్రీ స్వామివారి మాటలు నాకు అప్పుడు అర్థమయ్యాయి.